ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మరి పెంతెకోస్తు దినం, అందరిపైన దేవుడు ఆత్మను కుమ్మరించినటువంటి దినం. మరి మరొక నూతనమైన దినంలోకి దేవుడు మనల్ని నడిపించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానము, యెహోవాను నమ్ముకొనివాడు నూతన బలం నందును. ఆమేన్. యెహోవా నిజంగా ఆయన పైన మనం ఎప్పుడైతే దేవుని పైన మనం ఆధారపడతాం, దేవుడు మనల్ని మన శక్తి తగ్గిపోయినప్పటికీ కూడా, మనలో ఏమాత్రం బలం లేకపోయినా కూడా ఆయన మనకి శక్తినిచ్చి మనల్ని నిలబెడుతూ ఉంటాడు. అయితే ఈరోజు మనం ఒకవేళ అలసిపోయి ఉండవచ్చు. మన మనసులో బాధ, కుటుంబ సమస్యలు, ఆర్థిక కష్టాలు, ఎంత ప్రార్థించినా కూడా మనకి సమాధానం రాకపోవడం, ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు నన్ను మర్చిపోయాడేమో, నా పరిస్థితిని చూడట్లేదేమో అని ఒకవేళ మనం అనుకుంటే గనక, దేవుడు అంటూ ఉన్నాడు, నేను విడువను ఎడబాయను. ఆయన ఎర్ర సముద్రాన్ని మరి 2 పాయలుగా చేసి ఇశ్రాయేలు ప్రజలను పొడినేలపైన కనానుకి నడిపించాడు. అలాగే సింహాల గుహలో ఉన్నటువంటి దానియేలును కాపాడినటువంటి దేవుడు, ఆ దేవుడే నీ జీవితంలో, నా జీవితంలో కూడా గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి మనం దేనికి కూడా భయపడనక్కర్లేదు, దేనికి కూడా దిగులు పడనక్కర్లేదు. ఎందుకంటే మన దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. యేసు ప్రభువుని చూసి పేతురు కూడా పడవ నుంచి దిగి నేను బయటకు వచ్చి నీళ్ళ మీద నడుస్తాను అని అన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, సరే రా పేతురు, నువ్వు నడువు అన్నప్పుడు పేతురు దేవుని వైపు చూసినంతసేపు ఆయన నీటి మీద ప్రభు ఎలాగ నడిచాడో అలాగే నడుస్తూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే ఆ గాలి అలలను చూసి ఇంకా సముద్రం వైపు, నీళ్ళ వైపు చూడడం ప్రారంభించాడో అప్పుడు మునిగిపోవటం మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఎప్పుడైనా మనం దేవుని వైపు చూస్తే కనుక పక్షిరాజులాగా పైకి ఎగురుతూ నూతన బలం పొందుకుంటాం. కానీ సమస్యల వైపు, మన బాధల వైపు, మన కష్టాల వైపు చూస్తే కనుక మనం అన్ని విషయాల్లో కృంగిపోతూ ఉంటాం. కాబట్టి సమస్యలను దేవునికి సమర్పించినట్లయితే దేవుడు మనల్ని ప్రతి తుఫాను నుండి, ప్రతి గాలి అలల నుండి, ప్రతి విషయం నుండి కూడా దేవుడు మనల్ని తప్పిస్తాడు, ఓడిపోకుండా కాపాడుతాడు. సో కాబట్టి ప్రభు మనతో ఈరోజు మాట్లాడిన మాటలను బట్టి దేవుని నామానికి స్తోత్రాలు. మరి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు. అవును నాయన, ఆలస్యమైన అద్భుతము చేసే ఘనమైన దేవుడు ప్రభా నీకు వందనాలు. ఈరోజు నాయన మా బాధలు, మా కష్టాలు, మా వేదనలు బట్టి నాయన అయ్యా మేమెంతో కృంగిపోతూ ఉన్నాము. కానీ ప్రభా నువ్వు నిజమైన దేవుడు నాయన. యెహోవాను నమ్ముకొని వారు నూతన బలం పొందుకుంటారన్నావు నాయన. ప్రతి బిడ్డ కూడా ప్రభా ఈరోజు నూతన బలమును, నూతన శక్తిని పొందుకొని నాయన నిరాశ చెందకుండానట్లు యోసేపు జీవితంలో నువ్వు ఏ రీతిగా యోసేపును బాధల నుండి విడిపించి హెచ్చించి ఉన్నావు, దావీదుని ఏ రీతిగా నాయన యుద్ధములన్నిటిలో విజయంనిచ్చి హెచ్చించి ఉన్నావు, ఆ రీతిగా నా దేవుడు నన్ను తప్పక హెచ్చిస్తాడని, నా దేవుడు నా పక్షంగా కార్యం చేస్తాడని ప్రతి బిడ్డ కూడా నీపై ఆధారపడి ముందుకు సాగుటకు ప్రభా కృప దయచేయమని ప్రతి బిడ్డని, వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారిలో ఉన్న ప్రతి భయమును కూడా తొలగించి వారి కుటుంబంలో శాంతిని, నెమ్మదిని దయచేయండి. అనారోగ్యంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా స్వస్థత దయచేయమని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న బిడ్డలను బలపరచమని, ఎంత కష్టం వచ్చినప్పటికీ నువ్వు నమ్మినటువంటి దేవుడు గొప్ప దేవుడు అని విశ్వాసము నీపై ఉంచి ముందుకు సాగి వెళ్ళుట కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యాన్ని అందరూ కూడా వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.